నీకోసం నువ్వు చెప్పంగానే వచ్చేసా పరిగెట్టుకుంటూ. ఏం కాదురా, క్రష్ గురించి ఏమన్నా చెప్పావా? అదే క్రష్ల గురించి తెలుసుకోవడానికి దాన్ని పిలిచాం. తన మీద క్రష్ కాదు, ఎవరెవరు క్రష్ ఉండే, ఎవరి మీద క్రష్ ఉండేదో నిజం మీరు చెప్పేస్తారు, మిమ్మల్ని పిలిచాం. ఏముండదు వాడిది. నేను చాలా రిలాక్స్డ్ గా ఉండొచ్చు, చెప్పేచ్చు కదా. హ్యాపీ. ఎవరు రా చెప్పు. ఎవరా చెప్పు అంట, ఛాలెంజ్ చేస్తున్నాడు. No, Ready, that- ready, ready, ready. Which one? Show ఏ అయిపోయి- standard? First show standard ఏది? అయిపోయినాక వాళ్ళతో నీకు ఏ పని లేదు. షో అయిపోయినాక నాతో పని ఉంది. చూసారా? అదిగోండి చూడండి. ఉన్నాయని చెప్పు, రాండమ్ చెప్పు. అలా కొన్ని క్రష్లు ఉన్నాయి. చెప్పకూడదు అంటున్నాడు, అదే బెదిరిస్తున్నాడు. ఆ చిన్నప్పుడే డ్రీమ్ బాయ్, అవును. అప్పుడే డ్రీమర్. ఇంత పడుకొని నేను చెప్పాను కదా సుందర మ్యామ్, పడుకొని డ్రీమ్స్ లో ఉండేవాడి. ఓకే, మరి డ్రీమ్ గర్ల్? డ్రీమ్ గర్ల్ కూడా ఉండేది. గర్ల్స్ గర్ల్స్ ఏముంది, అందరూ బాగా ఇంకా వాడు లైఫ్ లో వాడు డ్రీమ్స్ లో వాడు ఉండేవాడు. ఇప్పుడు చెప్పొద్దన్నాడా? సరిగ్గా చెప్పట్లేదు, ఇదే దాస్తున్నారు. వీళ్ళు ఇది కుదరదు, ఇది తొండిది. సరే ఫ్రాంక్ గా చెప్తాను, బట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు బాగా ఆట పట్టించేవాళ్ళు 1-2 నేమ్స్ తో. బట్ వాళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎందుకులే అని చెప్పి వీడిని ఆపుతున్నాను అంతే. పేరు చెప్పొద్దు, పేర్లు మాకు వద్దు. పేరు అవసరం లేకపోతే ఏ స్టాండర్డ్ చెప్పండి. 10th 9th 10th 9th వరకు ఎంపీకేవా నువ్వు? అంత లేటా? అదే లేట్, బాగా లేట్ సార్, ఎక్స్ట్రీమ్లీ లేట్. ఈ విషయాల్లో అసలు చాలా లేట్. అది కూడా అక్కడ కూడా 9th 10th కూడా ఏమీ కాదు. ఇదంతా వాళ్ళు రెచ్చగొట్టి ఇలా ఏడిపించడం తప్పితే మన సైడ్ నుంచి ఎలా చెప్తాడులేండి ఇంకా. ప్రమోద్, పర్సనల్ క్వశ్చన్, ఎంత మందికి ఐ లవ్ యూ చెప్పాడు నాని? అది అడిగి తెలియని ఇన్ఫర్మేషన్ అది. అండ్ ఆల్సో నేను చెప్పలేదు సార్, నాకు అది ధైర్యం లేదు. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. నాకు డౌటే, చెప్పుకునే మనవాడు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్. నాకు డౌట్. ఐ డెంట్ హ్యావ్ ద గట్స్ టు ఇలా చాలా 16 ఏళ్ల వయసు టైప్ దూరం నుంచి చిన్న సిరిమల్లె పువ్వు లాంటి ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటే చూడటం తప్పితే వెళ్ళి అప్రోచ్ అయ్యేంత ఐ నెవర్ హ్యాడ్. ఇప్పుడు వచ్చిందా ధైర్యం? ఒక్క అమ్మాయి విషయంలో వచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నాక ఇంకెవరికి ఐ లవ్ యూ చెప్పలేదా? ఆ తర్వాత చెప్పినా చెప్పవా మాకు? లేదు అసలు. ఇప్పుడు కావాలి నిజమైన ధైర్యం. థ్యాంక్ యూ ప్రమోద్, థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా.